సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు అనేక రకాలుగా మరి శ్రమ కోర్చి ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. కానీ మీ ప్రజాపాలన ఆర్టీసీలో లేదు. ఇలా కేసీఆర్ పాలన ఉన్నది. యూనియన్లు రద్దన్న తర్వాత ఇంతవరకు కూడా యూనియన్లు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ పెడతా అంటే దీని ఆంతర్యం ఏందని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాం. 2.5 సంవత్సరాలు మీరు వచ్చినప్పుడు అప్పుడే యూనియన్లు పెడతాము, యూనియన్లు అనుమతిస్తామంటే మీ ఆర్టీసీ కార్మికుల మనోభావాలను మీరు మెరుగ్గా పొందేవాళ్ళు. మీరు రాగానే ఎలక్షన్ పెడతా అంటే అలా గతంలో యూనియన్లు రద్దనని కేసీఆర్ మీరు యూనియన్లు ఇస్తానంటే మా సమస్యలు పరిష్కరిస్తారా అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు కార్మికులంతా మా పనిభారం ఎక్కువై స్టీరింగ్ మీద చచ్చిపోతున్నాం కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయని ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ మనసులలో ఉన్న ప్రగాఢమైన ఆకాంక్షను మీరు వ్యతిరేకించినట్టు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టు కార్మిక వర్గం భావిస్తుంది. కాబట్టి మంత్రి గారు పునరాలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా నన్ను ఈ స్థాయిలో కూకబట్టిన నేను మీ మనిషిని అంటే ఆర్టీసీ కార్మికులు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినందుకు మేము ఎంతో ఆనందపడ్డాం. మా సమ్మెకాలంలో 55 రోజుల సమ్మెకాలంలో మాకు అండగా ఉండి మా బాధలకు మా కష్టాలు కన్నీళ్ళు రాగానే తీరుస్తారనుకున్నాం. అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని 100% కాదు 1000% సక్సెస్ చేస్తున్నాం. అందువల్ల మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే పే స్కేల్ 17 పే స్కేల్ ఏరియర్స్ రిటైర్ అయిన ఉద్యోగులకు రావాలా, సర్వీస్లో ఉన్న వాళ్ళకు రావాలి. 21 పే స్కేలు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాలా, సర్వీస్లో ఉన్న వాళ్ళకు రావాలి. మీరు పెద్ద మనసుతోటి చేసుకొని మా సమస్యలను పరిష్కరించి మాకు అపాయింటెడ్ డే ఇస్తే మీరు గత ప్రభుత్వం విస్మరించిన ఏదైతే బాధలను మీరు మాకు తొలగించి మాకు కష్టాన్ని కన్నీళ్ళను తూడ్చిన వాళ్ళు అవుతారు. బతికినంతకాలం మీ పేరు ఆర్టీసీ కార్మికులు మరి గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా కార్మికులు ఏవైతే జేఏసీ పిలుపు మేరకు మాకు సంఘీభావం తెలిసి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మరి ఒకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ జేఏసీ ఈ కార్మికులకు అండగా ఉంటుంది. కాబట్టి 31 నాడు ఏదైతే ఈ జేఏసీ పిలుపునిచ్చిందో ఎర్ర బాడ్జీలు ధరించి అపాయింటెడ్ డే ఖచ్చితంగా జూన్ 2కు ప్రభుత్వం ప్రకటించాలి. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారిని ఆలోచించి మరి కార్మికులు సమయత్వం మొత్తం ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం మాకు సహకరిస్తుందని అందరూ కార్మికులు భావిస్తున్నారు. గారి ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో మా సమస్యలు అపాయింటెడ్ డే జూన్ 2 ఖచ్చితంగా ప్రకటించాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఆర్టీసీ కార్మికుల ప్రగాఢమైన ఇచ్చ కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. జై ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, ముందుగా ఎలక్షన్స్ కావాలా లేకపోతే విలీనం కావాలని చెప్పేసి వారే స్వయంగా అడిగినప్పుడు దాని మీద మేము స్పష్టమైన రాతపూర్వకమైనటువంటి అన్ని కార్మిక సంఘాలు ఎలక్షన్స్ మాకు ఇప్పుడు అవసరం లేదు, ముందు కావాల్సింది మాకు విలీనమే, ఆ విలీనానికి సంబంధించి మాకు అపాయింటెడ్ డేట్ ప్రకటించమని చెప్పేసి జూన్ 2వ తారీఖు నాడే, అది కూడా జూన్ 2వ తారీఖు నాడే అది ముఖ్యమంత్రి గారు సూచించిన దాని ప్రకారంగానే మేము రాసిచ్చినాం. మాకు వేరే ఆప్షన్స్ ఇచ్చిందే ముఖ్యమంత్రి గారు, మీకు ఎలక్షన్స్ కావాలా లేకపోతే విలీనం కావాలా, ఈ 2 ఆప్షన్స్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి వారు ఇచ్చిన ఆప్షన్స్లలో మేము విలీనమే ఎంచుకున్నాం. అంతకు మునుపు ముఖ్యమంత్రి గారు చెప్పకముందు ఎలక్షన్సే కావాలని చెప్పేసి ఒప్పుకున్న మాట వాస్తవం. అందరం అన్ని కార్మిక సంఘాలు ఆ రోజు సబ్ కమిటీ ఏదైతే మంత్రుల కమిటీలో సమ్మె సందర్భంగా చర్చలప్పుడు అన్ని కార్మిక సంఘాలు ఫస్ట్ ఎన్నికలు తర్వాత విలీనం ఈ అంశం మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు పిలిచి ఏదైతే మాట్లాడిండో ఆ మాట్లాడిన తర్వాత మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. అన్ని కార్మిక సంఘాలు ఎలక్షన్లకు పోకుండా ఫస్ట్ మాకు ఎలక్షన్ మాకు ఇంపార్టెంట్ కాదు, కార్మికుల మనోభావాలు కార్మికులందరూ మెజార్టీ కార్మికులంతా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కార్మికుల చిరకాలం స్వప్నం కాబట్టి కల కాబట్టి మాకు విలీనమే ఫస్ట్ కావాలని చెప్పేసి మాకు యూనియన్లు ఎలక్షన్ ప్రధానం కాదని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాసిచ్చినాం. దాని మీదనే తగు చర్యలు తీసుకోవడానికి రేపు 2వ తారీఖు నాడు ఈ విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికే మన మే 31వ తారీఖు నాడు
విలీనము అపాయింట్మెంట్ ప్రకటించడానికి ప్రభుత్వము గుర్తించాలని చెప్పేసి మా యొక్క కార్మికుల యొక్క కోరికను తెలియజేయడానికి అది డిమాండ్ డేగానే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు నిర్వహించడానికి జేఏసీ పిలుపునిస్తున్నది. కాబట్టి దీన్ని కార్మిక వర్గం అంతా విజయవంతం చేయవలసిందిగా జేఏసీగా మేము కోరుతున్నాం. గత ప్రభుత్వము కేవలం నెల 2 నెలల్లోనే అపాయింటెడ్ డే కోసం కావచ్చు, డిజిట్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసింది. ఈ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదని మీరు భావిస్తున్నారు? ఈ విలీనం చేయడానికి వాళ్ళకి ఎందుకు చేసింది, దాన్ని మేము స్వాగతించాం. ఆ ప్రభుత్వమే విలీనము చేస్తుంది అనుకున్నాం, ఆ యొక్క ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఆ సమయంలో చేయలేకపోయింది. అయితే ఈ ప్రభుత్వం దాని మీద చాలా వరకు కొద్దిగా సాగతీత ధోరణి అనేది అవలంబించడం పట్ల వాస్తవం. ఏదైతే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన తర్వాత మరి వెంటనే ఈ ప్రభుత్వం 3 రోజుల సమయకాలంలో దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మేము ఏదైతే కోరుకున్నాం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గెజిట్ పాస్ చేసినటువంటి విలీన బిల్లు ఏవైతుందో దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసినందుకు దీన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. అంటే వాళ్ళకి సాధ్యమైంది వీళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు? కేవలం ఇది ఇప్పుడు పని అయిపోయింది కదా, వీళ్ళకి ఎందుకు సార్ అంటే ఈ సమ్మెను నిర్వీర్యం విలీనం పరమైనటువంటి దాంట్లో ఆర్థిక పరమైనటువంటి బటన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆర్థికమైన బటన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చేయనంటలేరు, వాళ్ళు కూడా ఖచ్చితంగా అధికారిక ఇన్ని రోజులేమో ఎన్నికల్లో మేము మేనిఫెస్టోకే పరిమితమయ్యారు కాబట్టి అప్పుడు మాకు కొన్ని అనుమానాలు ఉండే. ఈరోజు సమ్మె టైంలో ఇదే ప్రభుత్వ పెద్దలు అధికారికంగా ఒక మన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశంలో అధికారికంగా ప్రకటన చేసింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేయడానికి మేమంతా అధికారికంగా ప్రకటిస్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం మీద చేస్తారని నమ్మకం ఉంది. ఆ దిశగా మేము ముందుకు పోతాం. ఇవాళ వాస్తవంగా ఒక మేజర్ డిమాండ్ ఏదైతే ఉందో 11%. ఆ 11%కి సంబంధించి ఆల్రెడీ 22వ తారీఖు నాడు సర్కులర్ విడుదల చేయడం జరిగింది. అది అంటే రేపు వచ్చే జూను సాలరీ బిల్లులో కొత్త జీతాలు పడతాయి. ఆ తర్వాత జూలై 1వ తారీఖు నాడు కార్మికులంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా ఈ 11% వేతన సవరణ కొత్త జీతాలు 1వ తారీఖు నాడు తీసుకోబోతున్నారు. ఆ డిమాండ్ ఒకటి 100% సక్సెస్ అయింది. ఇక మిగిలిన డిమాండ్లలో విలీనానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా మేము చేస్తుందని చెప్పేసి మాకు మాట ఇచ్చింది. కాబట్టి విశ్వాసం ఉన్నది. ఒకవేళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క వీళ్ళు కూడా కొంచెం లేట్ చేసి ఆ విలీన ప్రక్రియ కొంచెం సాగదీసే ధోరణిగా ఉంటే అప్పుడు మళ్ళీ మా చేసి కూర్చొని తదుపరి కార్యక్రమం అనేది మీకు ప్రకటిస్తాం. సరే ఏదైనా కావచ్చు, ఇక్కడ ఏదైనా కావచ్చు. సరే అన్ని గత ప్రభుత్వంలో కొంత కదలిక అనేది 2019 తర్వాత 2023లో కదలిక వచ్చింది. 2019లో సమ్మె చేసినప్పుడు మరి అప్పుడు కదలిక విలీనం మీద ఎలాంటి కదలిక ఆ ప్రభుత్వంకు రాలే, కొంచెం లేటుగానైనా స్పందించింది. 23లో దాన్ని ఒక ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది, మేము దాన్ని స్వాగతించినాం. ఈ ప్రభుత్వం కూడా ఒక 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం కూడా మా యొక్క డిమాండ్ను, మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం కూడా స్పందించినందుకు స్వాగతిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా చేస్తారనే విశ్వాసం నమ్మకం మాలో ఉంది. రేపు పొద్దుగాల మా కార్మిక వర్గం అంతా ఎదురు చూసేటువంటి కోరిక కళకు సహకారం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దీన్ని వెనుకకు తీసుకునే ప్రయత్నం కనుక ఏమైనా చేసినట్టుంటే అప్పుడు మా కార్యాచరణ ఏందని చెప్పేసి మేము మళ్ళీ ప్రకటిస్తాం.